ఫోకస్ చేసి వాళ్ళందరికి సహాయం అందించే విధంగా మనం అందరూ కూడా రైట్ అండి. అటువైపు మళ్ళిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తిరుమలరావు గారు కూడా జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. తిరుమలరావు గారు ఈరోజు జనసేన అధినేత ఘనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ముందుగా వారికి శుభాకాంక్షలతోటి మన డిబేట్ స్టార్ట్ చేశాం. అండ్ లాటర్ ఆన్ ఇన్సిడెంట్స్ అన్నీ మీకు తెలుసు. గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ మెంబర్స్ అందరికీ శుభాభివందనలు. మొట్టమొదటిగా మా జననాయకుడు జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఛానల్ ముఖంగా గారు అందరి తరపున కూడా, మా అభిమానులందరి తరపున, కాపునాడు తరపున నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మా కనకదుర్గమ్మ ఆశీర్వచనాలు అందజేస్తుందని కూడా కోరుకుంటున్నానండి. తిరుమలరావు గారు చెప్పండి సార్. గుడ్లవల్లేరు ఇన్సిడెంటు, పేర్ని నాని మీద దాడి, సబ్సిక్వెంట్గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడిన సంఘటన, ఆయన ఒక మాట చాలా స్పష్టంగా అన్నారు, ఇది బ్లూ మీడియా చేస్తున్న విష ప్రచారం. కాలేజీలో ఇలాంటి వీడియోలు పెట్టారనే ఒక ప్రచారం, ఏది కెమెరాస్ పెట్టారని ప్రచారం, ఇండియన్ కెమెరాస్ పెట్టి అది విష ప్రచారం చేసి అనవసరంగా కలకలం సృష్టించారు. డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతోంది. బ్లూ మీడియా ఇంకా ఎప్పటికీ తనను తాను సంస్కరించుకుంటుందనే పద్ధతిలో ఆయన క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా గత 30 ఏళ్లుగా మీడియాని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా కూడా నేను ఒకటైతే చెప్పదలుచుకున్నానండి, అన్డిబేటబుల్ కిందే ఉండాలి అనుకుంటున్నాను. అసలు ఈ తప్పుడు ప్రచారాలు చేయటము అనేది ఎల్లో మీడియాకి వెనతో పెట్టిన విద్య. అదే మిగతా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. మీడియా ఎంత ఘోరంగా తయారైందంటే ఈ మధ్యన ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు ఇష్యూని క్రియేట్ చేసి ప్రజల మీదకి వదిలేయటమే. అందులో నిజాలు ఏమున్నాయనేది ఎవరూ చెప్పట్లేదు ఇప్పుడు కూడా. కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్, సపోజ్ ఈ గొడ్లవల్లేరు ఇష్యూ చూసుకుందామండి. అక్కడ గొడ్లవల్లేరు ఇష్యూ ముందు చెప్తున్నాను, బులుగు మీడియా అనే ముందు పచ్చ మీడియా అనే మాటను వాళ్ళు పోగొట్టుకుంటే బులుగు మీడియా గురించి మాట్లాడొచ్చు. అలాగే పచ్చ మీడియా అని మాట్లాడుకుంటూ వీళ్ళు వెళ్తుంటే బులుగు మీడియా అనే విషయాన్ని వీళ్ళు మాట్లాడకుండా ఆపొచ్చు. ఎందుకంటే ఇద్దరు దొందేనండి ఈ విషయంలో. ఈ ఒక విషయంలో నేను ఎవరిని మద్దతు ఇవ్వట్లేదు, ఎవరికి నేను ఇద్దరిని ఒకే రకంగా విమర్శిస్తున్నాను. అది నిజం కాబట్టి. ఎందుకంటే ఒక సారా ఉద్యమం తీసుకోవచ్చు మీరు. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఈనాడు అనే పత్రిక వల్ల సారా ఉద్యమం ప్రజలందరికీ తెలిసింది అని అనుకుంటున్నారు, కానీ అసలు స్టార్ట్ చేసిందే ఈనాడు యాజమాన్యం అనేసి చాలా తక్కువ మందికి తెలుసు సార్. బహుశా ఇక్కడున్న ప్యానల్ మెంబర్స్ చాలా మందికి తెలియకపోవచ్చు ఈ విషయం. నిజమైతే అది మీకు తెలిసే ఉండొచ్చు వాసుదేవన్ గారు. Let us not touch that incident అండి. ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ సిచ్యుయేషన్ లోకి వద్దాం. అబద్ధాన్ని అసలు గొడ్లవల్లేరు కాలేజీ ఇన్సిడెంట్ లో జరిగింది ఏంటి అనే విషయాన్ని ఏ మీడియా చెప్పకపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మేము వెళ్ళామండి, మేము మా తరఫున కొంతమంది మా రిపోర్టర్లు కానీ, లోకల్ రిపోర్టర్లు కానీ, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి రిలేటివ్స్ కానీ మేము టచ్ చేస్తే కెమెరాలు ఉన్నమాట వాస్తవమేనండి. అక్కడ అంటే అది ఎవరు పెట్టారు అనేది ఇమ్మీడియట్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. కాదు, మీరు రెండు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్, కెమెరాలు ఉన్నమాట వాస్తవం అని మీరు నిర్ధారిస్తున్నారు, ఎవరు పెట్టారనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. వాస్తవం అని మీకు తెలిసిన తర్వాత పెట్టింది ఎవరో కూడా మీకు తెలిసే ఉండాలి కదా తిరుమలరావు గారు. నేను చెప్తాను సార్, నేను చెప్తానండి. మీకు రెండింటికి నేను రీజన్ చెప్తాను ఎందుకు చెప్పాను అంటే, ఈ రోజు కొత్తగా పెట్టలేదు. ఏది ఒక లవ్ అఫేర్ గురించి ఈ కెమెరాలు పెట్టే అవకాశం లేదండి. ఎందుకంటే యాజమాన్యం చాలా కట్టుదిట్టంగా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు పెట్టుకునే అవకాశానికి చాలా తక్కువ ఉంటాయండి. అసలు చాలా తక్కువ కాదు, మైనస్ పెట్టుకోవచ్చు. కానీ బాత్రూముల్లో కూడా, రూముల్లో కూడా కెమెరాలు ఉన్నాయి అంటే యాజమాన్యానికి తెలియకుండా జరిగిందా, లేకపోతే యాజమాన్యం వాళ్ళు తగు జాగ్రత్తల కోసం తీసుకునేటట్టయితే రూముల వరకు లేకపోతే కారిడార్ల వరకు పెట్టొచ్చు. కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఆలోచించి బాత్రూమ్ వరకు వెళ్ళారేమో అన్న సందేహం వస్తుంది. అందు గురించి ఆ మాట చెప్పాను సార్ నేను. రెండో విషయం, ఇన్వెస్టిగేషన్ తేలుతుందంటే ఎస్ తేలుతుంది సార్. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగి ఉంటే ఈ పాటికే తేలేదు సార్. అసలు
అసలు మీడియాని కానీ ఇతర వ్యక్తులను కానీ స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ ని కానీ తీసుకుని లోపలికి వెళ్తే దానికి 2 రోజుల పాటు ఎవరికి అవకాశం ఇవ్వలేదు సార్. అంటే ఈ లోపు అక్కడ ఉన్న వైరింగ్లు కావచ్చు, కెమెరాలు కావచ్చు తీసేసి ఉండొచ్చిన అనుమానాలు చాలా మందికి ఉన్నాయండి. ఇందు గురించి అక్కడ ఎవరు పెట్టారనే విషయాన్ని ఇక్కడ మనం కాంట్రడిక్టరీగా మాట్లాడాల్సిన పరిస్థితి సార్. వేరే ఉద్దేశం ఏమి కాదు, ఎవరి మీద ఇప్పుడు ఎవరికి కోపం లేదు. ఇక్కడ మనకి ఆడపిల్లల బాత్రూమ్లో కానీ లేకపోతే రూముల్లో కానీ కెమెరాలు ఉండటాన్ని విషయాన్ని మాత్రమే మనం తీసుకుంటాం సార్. ఎందుకంటే ఆడపిల్లలు అందరికీ ఆడపిల్లలు ఉన్నారు. అది తప్పు విషయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన విషయమే సార్. అటువంటిప్పుడు అంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో ఒక స్టూడెంట్ ఒక 2 కెమెరాలు పెట్టుకున్నాడు అంటే ఆ డొలతనం ఎక్కడుందనేది ముందర చూసుకోవాలి సార్. వాళ్ళ దగ్గర ఇన్ని వీడియోలు ఉన్నాయి, ఆడపిల్లల్ని ఏ రకంగా వీడియోలు తీశారనే విషయం ఇప్పటికీ కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు వైసీపీ వాళ్ళేమో అధికార పార్టీని అంటాము, అధికార పార్టీ వైసీపీ అని అంటాము, ఇలా చెప్పుకుని సరిపోతుంది. కానీ వీళ్ళిద్దరూ కలిసి టాపిక్ ని డీవియేట్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి అసలు విషయాన్ని వీళ్ళు మభ్యపరుస్తున్నారు. నిజంగా వైసీపీ వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉంది, అక్కడ ప్రూఫ్లు ఉన్నాయంటే వాళ్ళు ఎందుకు బయట పెట్టట్లేదు? ఒక్కటి లేదు వాళ్ళ దగ్గర. తిరుమలరావు గారు ఇప్పుడు మీరు అన్న అంశంలో సీసీటీవీ ఫుటేజ్ అయితే కాలేజీ కారిడార్స్లో సీసీటీవీ అరేంజ్ చేస్తాయి. ఎనీ కాలేజ్ హాస్టల్స్లో కూడా పెడతారు, తప్పేం లేదు. కారిడార్స్లో ఉంటే భద్రత దృష్ట్యా పెడతారు, సెక్యూరిటీస్. ఆ ఫుటేజ్ ఎగ్జామిన్ చేస్తే వాస్తవాలు బయటపడతాయి. ఒకవేళ పెట్టినవి తొలగించే క్రమంలో ఆ మూమెంట్స్ అన్ని రికార్డ్ అవుతాయి కదా, క్యాప్చర్ చేయొచ్చు కదా. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది సార్. గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు కూడా లేకుండా చేశారనేది మాకు వినపడింది సార్. మొత్తం కారిడార్ లో కావచ్చు. సో మీరు ఫిజికల్ గా కాలేజీని విజిట్ చేశారా గుడ్లవల్లేరు? మా కొలీగ్ రిపోర్టర్ చాలా నమ్మకస్తున్న వ్యక్తి విజిట్ చేశారు సార్. చాలా చోట్ల కెమెరాలు పనిచేయట్లేదు, కొన్ని తీసేశారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? అంతకు ముందు జరిగిన దాన్ని కవర్ చేసుకుంటున్నారనే అనుకోవచ్చు. మనం ఇక్కడ పిల్లల ప్రాస్పెక్టివ్ లో మాట్లాడుతున్నాం సార్, పార్టీ ప్రాస్పెక్టివ్ కాదు ఇది. పిల్లలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం, ఈ విషయం మీద మనం మాట్లాడుతున్నాము. ఈ విషయాన్ని చూసుకుంటే అక్కడ అని చెప్పేసి అక్కడ ప్రూఫ్ కనబడుతుంది. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, సీసీటీవీ ఫుటేజ్ డిస్మాంటిల్ అయిందనే అనుమానం వాళ్ళని వ్యక్తం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తిరుమలరావు గారు వస్తున్నాండి మీ దగ్గరికి వస్తున్నా. ఎట్ ది సేమ్ టైం తిరుమలరావు గారు అనేది ఏంటంటే, వస్తున్నానండి సత్యనారాయణ గారు, రవికిరణ్ గారు మాట్లాడంగానే మీ దగ్గరికి వస్తా. తిరుమలరావు గారు అనేది ఏంటంటే అక్కడ హిడెన్ కెమెరాస్ ఉన్నాయి. ఆయనకి అత్యంత సన్నిహితులు అక్కడ రిపోర్టర్స్ కొందరు వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా నిర్ధారణకు వచ్చిన అంశాన్ని ఆయన చెప్తున్నారు. కాంట్రాడిక్టింగ్ ఫ్యాక్ట్స్. గవర్నమెంట్ ఒకటి చెప్తోంది, నిజ నిర్ధారణకి వెళ్ళిన తిరుమలరావు గారి బృందం ఒక మాట చెప్తోంది. ఏది కరెక్ట్ అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు రవికిరణ్ గారు? సార్ ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇంకా నిన్న లోకేష్ గారు కూడా చెప్పారు, ఇంకా విచారణ జరుగుతోంది, ఇంకా కొనసాగుతోంది. ప్రాథమికంగా మాకు ఈ విషయాలు వచ్చాయన్నారు. ఇప్పుడు తిరుమలరావు గారు చెప్పిన విషయాల్లో ఒక సందర్భంలో ఆయన ఏమన్నారంటే, నేను స్వయంగా వెళ్ళాను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి అన్నారు. తర్వాత నేను వెళ్ళలేదు, మా ఫ్రెండ్ ద్వారా, నా విశ్వసనీయ ఫ్రెండ్ నాకు చెప్పారు అంటున్నారు. 3, నేను హిడెన్ కెమెరా చూశాను అంటున్నారు. 4, హిడెన్ కెమెరా వైసీపీ పార్టీ దగ్గర ఒక్క ఆధారం కూడా దొరకలేదు వాళ్ళకి అంటున్నారు. రవికిరణ్ గారు, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, నేను స్వయంగా చెప్పిన మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. మీరు క్లారిఫికేషన్ తర్వాత ఇవ్వండి, నేనేం కాదన్నా. నాకు మీరు చెప్పింది వినపడింది చెప్తున్నాను, నాకు సరిగ్గా వినపడలేదంటే మీరు తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వండి. నేనైతే ఏంటంటే హిడెన్ కెమెరా వీరికి కనిపించిన హిడెన్ కెమెరా వైసీపీ పార్టీకి కూడా ఒకటి కనిపించలేదు అంటున్నారు. సో నాకు వారు మాట్లాడిన దానిలో చాలా కాంట్రాడిక్టరీ విషయాలు వారు మాట్లాడి అనిపించాయి. సో నేననేది ఏంటంటే వారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ దగ్గర హిడెన్ కెమెరా ఉంది, మీరు చూసారన్నారు కాబట్టి, మీరు ప్రెస్ తరఫున వెళ్ళారన్నారు కాబట్టి తప్పనిసరిగా వివరాలు బయట పెట్టండి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా ఇవ్వండి, మీరు కూడా సహకరించండి. దీనిలో దాచేది ఏమి లేదు కదా, వాస్తవాలు బయటకు రావాలి, దోషులు ఎవరు ఉన్నది శిక్ష పడాలి, అది మేము కోరుకునేదండి. పాజిటివ్ గారు. రైట్, సత్యనారాయణ గారు ఒక్క నిమిషం సార్, నేను చెప్పేస్తాను సార్. నేను స్వయంగా ఇప్పుడు కాలేజీ ఆగండి, ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం ఆయన మాట్లాడంగానే మీ దగ్గరకు వస్తాం జరగాలని చెప్పాను రవికిరణ్ గారు.